డానియల్ శేఖర్. గెటప్ వేసి పండగ స్పెషల్ ఏంటి? హలో, డానియల్ శేఖర్. డానియల్ శేఖర్ అర్థం కాలేదా? రానా రానా రానా. ఇదేదో సీజన్ స్టార్టింగ్ లో అడుగుంటే రావద్దని అప్పుడు చెప్పేవాళ్ళంగా. ఆ రానా కాదు, మై నేమ్ ఇస్ రానా అంటున్నా. ఓ యువర్ నేమ్ ఇస్ రానా. Yes. రవికృష్ణ అనుకున్నాలే. ఓకేలే సరే, ఏదో తగలబెట్టి. ఏ ఆది నాయక్, నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఎక్కడ రా. భీమ్లా నాయక్, భీమ్లా నాయక్. భయ్యా అసలు ఏ పాట మీద ఎంట్రీ ఇచ్చావంటే నువ్వు డాన్స్ చేస్తే నీ డాన్స్ కి మొత్తం గలగల గలగల. గెటప్ చూసి మాట్లాడు. మన ఛానల్లో వచ్చి అన్ని పండగ ఈవెంట్లు చేసేస్తున్నాడు. అవును. ఇప్పుడు చూడు, వినాయక చవితి ఇంకా రాకముందే చందాల కోసం వచ్చాడు. భయ్యా లుంగి లుంగి చూసి మాట్లాడు. ఏవయా బిస్త్రీ చేయమని లుంగిస్తే వేసుకొస్తారా? ఇలా 2 షర్ట్లు ఇచ్చారు, అవేం చేసావు? ఆది నాయక్ ఏంటి క్యాప్షన్ లేదని చూస్తున్నావా? రా బండెక్కు. సార్ మీరు ఇలా కనపడిన వాళ్ళందరినీ బండి ఎక్కించుకు వెళ్తే ఎక్కడికి వెళ్తున్నారు సార్? నీకు కదయ్యా. ఏ డానీ రా బండెక్కు. అయ్యా ఏంటి ఈయన కూడానా? సర్లే, నా నిత్యమైన ఎక్కడ? కొంచెం పని ఉంది ఆవిడతో. మీరు నిత్యం ఏవో పనిలో ఉంటే ఇంక నిత్యమైన ఎందుకు ఉంటదయ్యా? ఉంది బాబు, వస్తది, వెయిట్ చేయి. అమ్మో. అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా, అంత ఇష్టమేందయ్యా నీకు. నేను నిత్యమేనన్ క్యారెక్టర్ చేస్తాను. నిత్యమేనని చేస్తాను. సరే నేను సంయుక్త క్యారెక్టర్ చేస్తాను. నేను సంయుక్త వద్దులే మీరిద్దరు లాగే చేయండి. మేము కూడా ఇవి తీసేసి నార్మల్ గా చేద్దాం. వద్దు, ఓకే as you చూసావా? wish. దానికి కూడా రెడీగా ఉంటారు. అది మాత్రం చేస్తామని చెప్పరు. చెప్పు ఇంక మళ్ళీ నెక్స్ట్. హలో, ఆ. అసలు మా డైరెక్టర్ ఏమన్నారో తెలుసా? ఇన్నాళ్ళు కంటెంట్ ని నమ్ముకునేదాన్ని, మీరు వచ్చాక గ్లామర్ ని నమ్ముకుంటున్నాను అన్నారు తెలుసా? అదేదో కంటెంట్ ఇవ్వచ్చు కదా, అప్పుడు గ్లామర్ నమ్ముకునే వాళ్ళు కాదు కదా. మనం రెండో ఇవ్వట్లేదు కదా, ఎందుకు మనకి ఇవన్నీ చెప్పు. సరే, మీరేం చేయలేరు కానీ నేను షో మొత్తం కొన్ని చేంజెస్ చేద్దాం అనుకుంటున్నాను. కొన్ని కాదమ్మా, మొత్తం చేసేసేయండి. మొత్తం ఇవన్నీ డాన్సులు స్కిట్లు అన్ని తీసేసేయండి. కెమెరాలు కూడా తీసేద్దాం. కెమెరాలు కూడా తీసేద్దాం. మీరే ఫోన్ లో చూసుకొని చేసేసుకోండి. సరే వస్తా. ఓ భయ్యో, హలో. ఇవాళ చిన్నది ఒకటి ఉంది. ఏంటది? ఇవాళ మనం డానియల్ శేఖరే కాదు, ఇవాళ నుంచి జూనియర్స్ కి టీమ్ లీడర్ కూడా. నా వెనకాల పిల్లలు ఉన్నారు. నీ వెనకున్నారేమో, నాకు ముందే ఉన్నారు. రారా బాబు. మరి ఏంటి పరిస్థితి? ఇంకేంటి? ఏంటేంటి గెలిచారు? టాస్క్, ఆ. గెలిచారు. గెలిచారు భయ్యా. ఎనర్జీ ఏది, ఆ సెలబ్రేషన్స్ ఫేస్ లో కనపట్లే. ఇక్కడ గెలిచారు, మీరు గెలికారు ఇక చాలు. బట్ అయితే టాస్క్ లేదుగా. టాస్క్ ఉండాలిగా. ఉండాలా? నేను మా ఆవిడ ట్రైన్ లో జర్నీ చేస్తా ఉంటాం. అక్కడికి ఒక స్ట్రేంజర్ గా నువ్వు రావచ్చు, ఓకే. ఒక లేచిపోయే లవర్స్ గా నవ్యస్వామి రవికృష్ణ రావచ్చు, ఇంకొక స్ట్రేంజర్ గా ఒక హీరోయిన్ అవదామన్న ఉద్దేశంతో వెళ్తున్న సుస్మిత రావచ్చు. ఓకే. మీరందరూ ట్రైన్ లో నాకు తగిలారు. మీరు ఉంటారు సార్? నేను కొంచెం అనుమానం నాకు మా ఆవిడ మీద. అలాంటి క్యారెక్టర్ నాది. అలాంటిదే సార్. సైకో. అది తెలుసు సార్ మాకు. అది తెలుసు సార్ మాకు. సార్ ఇంతకీ మీ ఆవిడ క్యారెక్టర్ ఎవరు సార్? మా ఆవిడ గురించి మీకెందుకయ్యా, వచ్చాక చూడండి. బాబు ట్రైన్ తీసుకురండి. ట్రైన్ టైం అయింది, ఇంతవరకు రాలేదు ఇది. ఏమే? వస్తున్నానండి. భయ్యా సస్పెన్స్ అంటే ఏంటో ఎప్పుడు అనుకున్నావు? లేటే. ఇన్ను కాదే, మీ నాన్న అనాలి. నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. నువ్వు పట్టుకో. ఈ టాస్క్ అడ్డు పెట్టుకుని ఏం చేసేస్తాడో భయం వేస్తుంది నాకు. ఎవరా నువ్వు? 2 ప్లేట్ సమోసా ఇమ్మా. 2 ప్లేట్ సమోసా ఇమ్మా. ఆ? సమోసా ఏంట్రా పది? ఓ, మీరు వెళ్తున్నారా? ఆ, ఓకే. అంటే వెళ్ళు. అవతారం చూసి అటెళ్ళండి. వెళ్ళడం ఏంటి సార్? ఇది నా సీటు. దూరంగా కూర్చో. ఇక్కడ కూర్చో. జుట్టు సరి చేసుకో. లూజుగా వదిలేసేవంటే జుట్టు అంటే నేను లూజ్ అని అందరికి చెప్దామనే. ఎవరు సార్? మీ చుట్టాలమ్మాయా సార్? చుట్టాల అమ్మాయి కాదు, మా ఆవిడ. ఓ సారీ సార్. మీరెవరమ్మా? మీకెందుకండి? సైలెంట్ కొంటారా? ఇంజన్ సౌండ్ కంటే నీ సౌండ్ ఎక్కువ ఉంది. పెళ్ళై ఎన్ని
అయిందండి ఆది గారు? ఏమండి ఎన్ని ఇయర్స్ అయింది మీకు పెళ్ళయి? ఎన్ని ఇయర్స్ అయింది మీకు పెళ్ళయి? మాట్లాడకరా, ఏదో సౌండ్ తేడాగా ఉంది మొత్తం. అడుగుతారు కదా, చెప్పండి. పెళ్ళి అయి 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ళైందా? ఆ, పాపం అండి, చిన్న వయసులో చేసేసినట్టున్నారు ఆవిడ. మూడో పెళ్ళి అయి ఉంటది. నువ్వు ఎక్కడికమ్మా వెళ్తున్నావు? నేను కాజల్ అగర్వాల్. ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగారు. ఎంత సింకులో ఉన్నావురా నువ్వు? నీ జోక్ ఎప్పుడు నన్ను టచ్ కూడా చేయను మా ఆవిడ నా మీద పడి మరీ నవ్వింది. అస్తమానం అలాంటి జోకులు ఏమన్నా వేస్తుండు, నాకైనా ఉపయోగం ఉంటది. ఏమే మీ నాన్న- ఏమన్నా తాగుతారు? ఇదిగో టీ తాగు. ఛీ, ఇది టీయా? ఏరా, ఎరా, కాఫీ కాఫీ ఇచ్చావా? ఇచ్చిందిరా, డైరెక్ట్ చెప్పేశాడు మంచిగా. సర్లే. అవును, ఇంతకీ మీరు ఎప్పటి నుంచి లవ్ అమ్మా? స్కూల్ డేస్ నుంచి మేము ఇద్దరం అసలు చదువుకునే వాళ్ళమే కాదు, ఎంతసేపు కంబైన్ స్టడీస్ అని చెప్పి. అసలు ఎలా నచ్చింది సార్ ఆవిడ? ఏ భయ్యా, నా కళ్ళతో చూడండి భయ్యా. పాఠాలు చెప్తుంటే టీచర్ వైపు కాదు, నా వైపే చూసేవాడు. ఏంటో ఎక్కడైనా సౌండ్ ఇంజన్ లో వస్తుంది, అన్ని బోగిల్లో వచ్చేస్తుంది దీనివల్ల. అంటే తప్పలేదమ్మా. ఇప్పుడు సపోజ్ ఈవిడ ఉన్నారు సార్, అందంగా ఉన్నారు. ఈవిడ నేను ఒక కాలేజీలో ఉండుంటే నేను కూడా ఆవిడనే చూసేవాడిని పాఠాల కంటే. ఏమంటారు మేడం? అవునండి, అది చూడు. అవునండి. కాంప్లిమెంట్ ఇచ్చారండి. కాంప్లిమెంట్ ఇస్తే వద్దని చెప్పు, ఏదైనా నేను ఇవ్వాలి నీకు. మీరు ఇవ్వట్లేదు కదా అండి. నేను ఇవ్వట్లేదా? సార్ 10 ఏళ్ళు అయింది, మరి పిల్లలు ఇదిరా మీరు అడగాల్సింది. ఎక్కడికి వెళ్ళారా మీరు ఇప్పటిదాకా? చూడు, వాళ్ళకి సమాధానం చెప్పు. ఏమన్నా ప్రాబ్లమే సార్ మనకి? అంటే లోపం ఏమన్నా? అలాంటి ఏమి లేవు, త్వరలో ఇస్తాం. మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఇంతకి? నేను సరదాగా ఊరికే ఎక్కుతాను సార్. నేను ఊరికే ఎక్కడ ఏంటయ్యా? ఊరికే సార్ అలా వెళ్తూ ఉండి పరిచయం చేసుకుంటూ ఉంటాను సార్ అందరినీ. ఇప్పుడు చూడండి సార్, ఈవిడ ఇంత అందంగా ఉన్నారు. ఈవిడ ఒక్కతే వచ్చుంటే ఆవిడకి ధైర్యంగా సపోర్ట్ గా ఉండాలి కదా. దాటి నుంచి ఈవిడింది అంటున్నావు. నిన్ను చూస్తుంటే తర్వాత ఈవిడ ఉండేలా లేదు. మీరే బా, ఏం వాయిస్ మేడం అసలు. మీరు కూడా చాలా బాగా మాట్లాడుతున్నారండి. మీ thank- వాయిస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చింపేరా, మొత్తం లుంగి కూడా లాగేయి. మేడం పాడతారా? ఒక్క లైన్ పాడు వదిలి. ఏ సాంగ్? చాలు. బాలేదా? పాడనా? పాడు నేను పాడు. పాడతాను. ఇప్పుడు నీకు మిరియాల రసం తెచ్చి ఇవ్వాలేంటి? పాడు. ఒకడో ఇస్తే సైలెంట్ గా ఉండాలి. అలా చూస్తావేంటి? నీకు ఉంటదా అది? భర్త మాట్లాడుతున్నప్పుడు భార్య తల దించుకుని చూడాలి. అలాగే ఉండు. కాదు మేడం, మీరు హీరోయిన్ లో మీరు హీరోయిన్ ఎందుకు అవ్వలేదు మేడం? అది నేనే ఆపాను, నాకు అలాంటివి నచ్చవు. మరి మీరేం చేస్తుంటారు సార్? నేను హీరోగా చేస్తున్నా. ఛీ. భయ్యా, మీకు జాతకాలు చూడటం వచ్చన్నారు కదా, ఆ. ఎందుకో నాకు మేడం ని చూస్తే హీరోయిన్ అవుతారనిపిస్తుంది. ఒకసారి చూసి చెప్పొచ్చు కదా. సార్ నాకు అది ఉన్నప్పుడు ఇలా అనుకూలంగా ఉండదు సార్, యాంగిల్ ఇలా. ఏం చేద్దాం అంటావు? అది ఒకసారి నేను ధ్యానం చేయాలి సార్. ఎవరితో? నువ్వు జాగ్రత్తగా తెలుసు కదా, పక్కన నేనున్నానని గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఏం లేదు మేడం, మీ చేయి చూపించండి. వావ్, వాట్ ఏ హ్యాండ్. వావ్. అసలు మేడం అసలు ఎట్లా ఉందంటే 2 సైడ్లు తెల్లగా ఉంది, ఎక్కడ గీతలు లేవు. ఇది ఉంది చూసారు మేడం? ఇది మేడం, ఇది ఒక్క నిమిషం. అయ్యో బాబోయ్. ఇటు పక్కకి రా. ఏ ఇక చాలు నువ్వు చూసిన జాతకం. సార్ మీ జాతకం కూడా చూస్తా సార్. నా జాతకం నువ్వు అక్కడ ఉంటే మారిపోయేలా ఉంది. ఇట్రా. సార్ మీరు బాగా ఫ్రస్ట్రేట్ అవుతా, మీరు వెళ్ళి పడుకోవచ్చు కదా సార్. నేను వెళ్ళి పడుకోవాలా? అంటే ఏం లేదు సార్, ఇప్పుడు మీరు పడుకున్నారు అనుకోండి సార్, ఏదైనా స్టేషన్ వస్తే నేను మేడం వెళ్ళి ఏదైనా తినేసి ఫుడ్ తీసుకొస్తాం మీకు. మీరు తినేసి నాకు తీసుకొస్తారా? ఇటు పక్కన. బాబా గోల ఏం గోల సార్ మరి మీరు? నేను తింటాం. చాలు. భయ్యా చెప్పండి సార్. అంతే. ఓగనే ట్రైన్ ఓగాలి. ట్రైన్ సార్ ఆయన ట్రైన్ ఆగి చాలాసేపు అయింది సార్. లేదు ట్రైన్ ఊగుతానే ఉంది ఇంకా. సార్ నైట్ అయింది, బాగా టైర్డ్ అయ్యాం. నేను బేసిక్ పైన పడుకోండి సార్. అయితే ఇప్పుడు నేను వెళ్ళి పైన పడుకోవాలా? ఆ. ప్రియా ఆ, చెప్పరా. పైకెళ్ళి పడుకోండి. పైకి వెళ్ళి పడుకోమని కాదరా, వాళ్ళందరినీ పడుకోమని చెప్పు. నేను ఎలా చెప్తానండి?
పడుకోండి సార్. ఉంటావయ్యా, బలవంతంగా పడుకోబెడతావేంటి నువ్వు? మేడం అసలు ఎలా పెళ్లి చేసుకున్నారు? ఏ నాకేం తక్కువ? నీకు రాదా పొట్ట? వాడికి రాదా? వాడు ఏమన్నా సిక్స్ ప్యాకా? మీరు పడుకోండి. కొంచెం దూరంలో గుహ వస్తుంది, కొంచెం చీకటి అయిపోతుంది, మీకు భయం ఏం పడకండి, నేను ఉంటాను ఇక్కడే. సరే. వస్తుందంట, చేయి పట్టుకో, చేయి పట్టుకో. ఏ ఇక్కడ నాతో పాటు ఒక ఆరుగురు ఎక్కారు. ఏ రోళ్ళు? స్టేషన్ వచ్చింది దిగన్న. అరే నా వాచ్ ఉంగరాలు ఉండాలరా. అన్ని దొబ్బేశారు, దిగు. దొబ్బేశారా? మా ఆవిడ కూడా. మీ ఆవిడగాను దిగు, మీ ఆవిడగాను దిగు. నువ్వు నిజంగానే ట్రైన్ లో చేసి వచ్చావేంట్రా? లేదన్నా, నువ్వు చేసొచ్చావుగా, నువ్వు చేసొచ్చావుగా. చాలా రోజుల తర్వాత ఆది గారు మనస్ఫూర్తిగా చేసిన స్కిట్ ఇది. ఎందుకంటే ప్రియా ఉంటే ఒక ఎనర్జీ వస్తుంది తెలియకుండా. అలా ఉండాలి ఎప్పుడు ప్రియా నా పక్కన. ఆవిడని చూస్తే మాకు వస్తుంది, మధ్యలో నువ్వు ఉంటేనే పోతుంది. బాగుంటుందన్న. ఈ రౌండ్ మొదలెట్టేటప్పుడు హార్టీ కంగ్రాచులేషన్స్, ఈ రౌండ్ మేమే గెలుస్తున్నాం అనేది డైలాగ్ ఇచ్చారు. మేమే గెలుస్తున్నాం కాదు, మీరే గెలవండి, హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అని చెప్పారు. సో ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేసేస్తుంది. దాని ముందుకు వెళ్ళనివ్వదు. అదే కిక్కు. ఉండదు. నువ్వేదైనా చెప్పు, మేము అలా కట్ చేస్తాం. థ్యాంక్ యూ సుష్మిత గారు. యాక్చువల్లీ ఆవిడ గెలిచారు, నీకు టాస్క్ ఇవ్వాలి కదా. ఎవరికి? నీకే. ఆయన ఓడిపోయాడు, ఆయనకి టాస్క్ ఇవ్వాలి మేడం. చెప్పండి మేడం. అందరినీ భయపెట్టకుండా మంచిగా ఒక పాట పాడండి. ఏది? ప్రియమణి గారి కోసం. ప్రియా కోసమే తీజికి వచ్చేసి. ప్రియమణి గారు మీకోసం మా ఆది పాడుతున్న పాట. నువ్వు నేను కలిసి ఉంటేనే నాకెంతో ఇష్టం. నువ్వు నన్ను ప్రేమించావని నేను నిన్ను ప్రేమించానని తెలిసాక నువ్వక్కడుండి నేనిక్కడుంటే, నువ్వక్కడుండి నేనిక్కడుంటే ఎంతో కష్టం. అదేదో వస్తుంది మ్యూజిక్, అదేదో వస్తుంది మ్యూజిక్. నెక్స్ట్ లిరిక్. నెక్స్ట్ ఏంటిది? ఏదైనా నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది. ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు. నీ పెదవుల ఎర్రదనాన్ని ఎవరడిగారు? ఎవరడిగారు? నీ పెదవుల ఎర్రదనాన్ని గోరింటాకే అప్పడిగింది. ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు. నీనా నీ బాగా వచ్చిన పాట ఒక పేర. నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని, కన్నులలో దాచుకుందు నీవే నా సామి, నిన్నే నా సామి. నా సామే, నా సామే. అది కదా. ఎంతటి నరజానవు నా అంతరంగమందు నీవు. యో కమ్ ఆన్ బేబీ, వన్ మోర్ టైం, వన్ మోర్ టైం. ఏంటి ఒక్కొక్క లైన్ పడతా? ఇంప్రెస్ అవ్వలే మేడం అసలు. మీరు అడగండి అయ్యా, ఏ పాట కావాలంటే. కళావతి పాడు. ఎత్తు డాన్సా? విత్ డాన్స్. yes yes. అక్కడి నుంచి సాంగ్ ప్లే చేయి డాన్స్ టైం కి. రెడీ. 100 1,000 1,00,000 మెరుపులు మీదికి దూకినాయా, ఏంటే నీ మాయా. నాకి తడబాటసలేందే, గుండె తడగుందే విడిగుందే చడిసిందే, నిన్ను చదపడమని తెగ పిలిచినదే. కమ్మ కమ్మ కళావతి, నువ్వే గతే, నువ్వే గతి. ప్రదీప్ భయ్య, ఇంత లవ్ సాంగ్ చూసిన తర్వాత నీకు ఒకటి షేర్ చేసుకోవాలనిపిస్తుంది. ఏంటి? ఏం లేదు, యాక్చువల్గా షూటింగ్ వచ్చే దారిలో దాహం వేసి ఒక ఇంటి దగ్గర ఆగాను. అక్కడ ఒక ఆవిడ్ని చూశాను భయ్య. చేసుకుంటే ఆవిడ్నే పెళ్లి చేసుకోవాలనుకున్నా. అలా అలా చేసుకుంటావా? తప్పేమిటి? ఇంతకాలం ఆ కుటుంబాన్ని ఆదుకున్నాడు. కష్ట సుఖాలు తెలుసుకున్నాడు. పెద్ద మనసుతో భర్త లేని ఆ పెద్ద ఆవిడ్ని చేసుకుంటే తప్ప? ఆవిడ కాదే బాబు, నేను పెళ్లి చేసుకుంటా అంది వాళ్ళ కూతుర్ని. అప్రాచుడా, నువ్వు ప్రేమించింది తల్లిని కాదు, పిల్లని.